జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయటం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. మిథున్ రాశి వారికి ఈ వారంలో మీరు గురువుగా యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నాడు, సూర్యుడు బుధుడు యోగిస్తున్నారు, అలాగే రాహు గారు యోగిస్తున్నారు. ఇన్ని గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి ఈ వారంలో మాత్రం. అలాగే మీకు మహాలయ అమావాస్య ఉన్నది. ఆ రోజున రైస్ దానం చేయండి బ్రాహ్మణుడికి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ ఆదివారం రోజున వచ్చింది, ఆ రోజున బ్రాహ్మణుడికి దానం చేయండి, పితృదోషాలు కూడా తొలగిపోతాయి మీకు. అలాగే నల్ల నువ్వులు కూడా దానం చేస్తే కనుక ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీరు సోమవారం రోజున, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి, ధన నష్టం ఉన్నది, ఇలాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆ రోజుల్లో స్టార్ట్ చేయకండి. అలాగే శనివారం రోజున పని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మిథున రాశి వారి కెరియర్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే దశమ స్థానంలో శని ఉన్నారు. సూర్యుడు శని బద్ధ శత్రువులు. దశమ స్థానంలో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి మీరు కెరియర్ పరంగా మాత్రం ముఖ్యమైన డెసిషన్ తీసుకోకండి. తీసుకుంటే కనుక ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీకు సూర్యుడు బుధుడు 4వ స్థానంలో ఉన్నారు. బుధాదిత్య యోగం కూడా నడుస్తోంది. మీరు ఏదైనా హౌస్ కొనాలనుకుంటే కనుక ఈ వారంలో మంచి అవకాశం ఉన్నది. మీరు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా దానికి కావాల్సిన డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. మీరు హౌస్ కొనే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీకు ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ లో పెడతారు కాబట్టి కొంచెం ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది. అలాగే మీకు సకాలంలో మనీ కూడా అందుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మనీ కూడా రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది అంత మంచిగా ఉన్నది, చాలా చాలా అనుకూలంగా ఉన్నది కాబట్టి మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉన్నది. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. హెల్త్ పరంగా, మ్యారేజ్ పరంగా, బిజినెస్ పరంగా మీకు చాలా అనుకూలంగా ఉన్నది. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. బిజినెస్ పరంగా అయితే మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టండి, మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. బుధుడు తన కన్యా రాశిలో ఉన్నాడు, తన సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి బిజినెస్ పరంగా మంచి డెసిషన్స్ తీసుకుంటారు. బిజినెస్ లో లాభం కూడా ఉంటది, చాలా చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది, ఎందుకంటే 7వ స్థానం అధిపతి అయిన గురువు గారు లగ్నంలో ఉన్నారు. దాని మూలంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి, ఎందుకంటే శని భగవానుడు 7వ స్థానం దృష్టితో ఉన్నాడు. కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎందుకంటే గురువుగా దృష్టి ఉంది కాబట్టి 7వ స్థానం మీద మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే మీరు హెల్త్ పరంగా మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చిన్నపాటి మానసిక సమస్యలు వస్తాయి తప్ప ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే స్ట్రెస్ లాంటివి, యాంగ్జైటీ లాంటివి వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. విష్ణు సహస్రం పారాయణం చేసుకోండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.